కోవర్టు నాని అనేటటువంటి ఒక 420 వెల్లంపల్లి ఈ కొబ్బరి చెప్పుల మంత్రిగా పేరు సంపాదించినటువంటి వ్యక్తి ఇటువంటి చీటర్లను పక్కన పెట్టుకుని విజయవాడలో గెలవాలి. ఎవరిపైన? ఒక కేసునేని చిన్ని గారి పైన, ఒక బోండా ఉమామహేశ్వరరావు పైన మీరు గెలవటం సాధ్యమా? ఇటువంటి చీటర్లని విజయవాడ ప్రజలు ఆదరిస్తారా? ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి చీటర్లకి డిపాజిట్లు దక్కే అవకాశం లేదని తెలిసి ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ గులకరాయి డ్రామాకి తెరలేపారు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా గారికి, ఏమండి రాణా గారు, మీ ప్రెస్ మీట్ ఒక జబర్దస్త్ కామెడీ షో కింద మారిపోయింది. అది తెలుసా మీకు? ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో తెలుసా మీకు? అరచేతి సైజులో ఉన్నటువంటి రాయి ముఖ్యమంత్రి గారికి తగిలి, వెల్లంపల్లికి తగిలి అట్నుంచంటే గాల్లో ఎగిరిపోయిందా? ఏమన్నా కొద్దిగా కామన్ సెన్స్తో మాట్లాడారా మీరు? ఇటువంటి డ్రామాల్లో మీరు కూడా పాత్రధారులు అవుతా ఉన్నారా? ఖచ్చితంగా దీని పర్యవసానాలు మీరందరూ కూడా అనుభవిస్తారు. రేపు రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. ఎవ్వరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తున్నటువంటి ఈ పోలీస్ అధికారులందరినీ కూడా హెచ్చరిస్తున్నాం, మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒక్కసారి పొరుగు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజున అక్కడున్నటువంటి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ, వారి మోచేతి నీళ్లు దాగుతూ, వారు విసిరినటువంటి చిల్లరికి కక్కుర్తిపడి కొంతమంది ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు. ఏం జరిగింది ఈ రోజున? ప్రభాకర్ రావు పరిస్థితి ఏంటి ఈ రోజున? అక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఈ రోజున తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు విదేశాల్లో. ఒక దొంగలాగా పారిపోయాడు వాళ్ళ ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులు అడ్డంగా దొరికిపోయి రేపు మీ పరిస్థితి కూడా అదే. మిస్టర్ కాంతి రాణా టాటా, మిస్టర్ సీతారామాంజనేయులు, రేపు మీ పరిస్థితి కూడా అదే కాబోతూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ గులకరాయి డ్రామాలో పాత్రదారులుగా మారిపోయి బోండా ఉమామహేశ్వరరావు లాంటి బలమైనటువంటి నాయకుడిని ప్రజాస్వామ్యబద్ధంగా ఢీకొట్టలేక ఇటువంటి కుట్రలకి తెరలేపుతో ఆ కుట్రలో భాగస్వాములైనటువంటి మీ పరిస్థితి కూడా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి గత ప్రభుత్వానికి కొమ్ము కాసినటువంటి ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రకంగా ఇవాళ దొంగల్లాగా పారిపోయారో, దొంగల్లాగా తప్పించుకుని తిరుగుతూ ఉన్నారో, రేపు మీ పరిస్థితి కూడా అదే కాబోతోంది. ఖచ్చితంగా ఈ గులకరాయి డ్రామా పైన సిబిఐ ఎంక్వైరీ వేస్తాం. ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గతంలో ఒక దళిత బిడ్డని బలిపశువును చేసి ఇవాళ బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డల్ని బలిపశువులను చేస్తారా? మీ కార్యాలయాల్లో బంధించి 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? అంత చులకనగా ఉందని మీకు బీసీలంటే? తెలుగుదేశం పార్టీకి వెన్నుముక బలహీన వర్గాలు. తెలుగుదేశం పార్టీ వెన్నుముక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది బీసీలు. అటువంటి వారిపైన ఈ రకమైనటువంటి దౌర్జన్యం జరిగితే చూస్తూ కూర్చుంటుందా తెలుగుదేశం పార్టీ? ఖచ్చితంగా దీని యొక్క పర్యవసానాలు అనుభవిస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు తిరుగుబాటు ధోరణితో ఉన్నారు. కడుపు మండి తిరగబడతా ఉన్నారు. ఈ రోజున బీసీ బిడ్డ అమర్నాథ్ని ఏ రకంగా పెట్రోల్ పోసి తగలబెట్టారో, ఒక దళిత బిడ్డ కిరణ్ ఏ రకంగా చావుకు కారణమయ్యారో, ఒక మైనారిటీ బాలిక మిస్బా చావుకు ఏ రకంగా కారకులయ్యారో ఇవాళ అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మీరు వారి మనసుల్లో, వారి గుండెల్లో చేసినటువంటి గాయం ఏదైతే ఉందో ఆ గాయాన్ని గుర్తు చేసుకుంటే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీన వర్గానికి చెందినటువంటి బిడ్డ మీ పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అటువంటి వర్గాలకి ఈ రోజున వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయకులు బోండా ఉమామహేశ్వరరావు లాంటి నాయకులు. దమ్ముంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొండాయా? ఏమా వెల్లంపల్లి, నువ్వు ఇటువంటి డ్రామాలు ఎన్ని ఆడినా, కోవర్టు నానికి కూడా చెప్తా ఉన్నా, ఇటువంటి డ్రామాల్లో ఎంత అద్భుతంగా నటించినా ఏమైనా నాని తప్పుమని శబ్దం వినిపించిందా నీకు? ఏదో ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నావు. కొద్దిగా సిగ్గుండాలా నీకు? మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని వీడొక 420 గజ దొంగ, బందిపోటు అనని మాట లేదు. రాత్రికి రాత్రి ఎన్ని కోట్లకు అమ్ముడుపోయా నువ్వు? దేశం అంతా అప్పులు చేసి బ్యాంకులకి దివాలా పెట్టి, బ్యాంకులకి టోపీ పెట్టి రేప మాప కటకటాలకు వెళ్లాల్సినటువంటి నువ్వు ఎన్ని కోట్లకు అమ్ముడిపోయావు? ఎన్ని కోట్లు తీసుకుని మళ్ళీ నాటకం ఆడుతా ఉన్నావు?
నువ్వు నీ ఓసరవెల్లి వెల్లంపల్లి ఎన్ని నాటకాలు ఆడినా రేపు మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. ఘోరమైనటువంటి ఓటమి. మళ్ళీ జీవితంలో మీరు రాజకీయంగా కోలుకోలేనటువంటి దెబ్బ విజయవాడ ప్రజలు కొట్టబోతా ఉన్నారు మిమ్మల్ని.